నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. మొదటి ఘాట్ రోడ్లో పోలీస్ బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఘాట్లో ప్రమాదాల నివారణకు చర్యలు. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ. వైఎస్ జగన్ ది జైలు బెయిల్ పార్టీ, టీడీపీని విమర్శించే అర్హత జగన్ కు లేదు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు. ప్రశాంతంగా ముగిసిన ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికలు. ఈయూ ఎన్ఎంయూ మధ్య హోరాహోరీ. విద్యార్థులు లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలి. స్నేహపూరిత పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. క్వెస్ట్ బహుమతి ప్రదానంలో సిటీ కేబుల్ రాయలసీమ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి. తెప్పలపై కనువిందు చేస్తున్న శ్రీ గోవిందరాజస్వామి. ఆకట్టుకుట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదానికి గురైన క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మోకాలుమెట్టు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన కర్ణాటక రాష్ట్రం బేతూరుకు చెందిన కుమార్, మధును టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు పరామర్శించారు. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న మధు ఆరోగ్య పరిస్థితి గురించి ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ను చైర్మన్, ఈవో అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం రియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో క్షతగాత్రుడు మధును డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు పరామర్శించారు. రియా సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్యను మధు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంకు గురై తీవ్ర గాయాలకు గురైన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని, ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలుమెట్టు దగ్గర కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా అన్ని విధాలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో భక్తులకు ప్రాణాపాయం తప్పిందని, క్షతగాత్రుల వైద్య ఖర్చులను టీటీడీ భరిస్తుందని చెప్పారు. చంద్రగిరి డిసిషన్ దగ్గర నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి వేరే మార్గం లేదు కాబట్టి అది జరుగుతుంది. వీలున్నంత వరకు మోకాళ్ళ దూరం దాకా, మోకాళ్ళ మెట్ట దాకా పైనే తీసుకెళ్లాలంటే ఏం చేయాలనేది టెక్నాలజీ ఉపయోగించి కింద బస్సులు పోతే పైన యాత్రికులు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఎక్కడ ట్రాఫిక్ అనేది తగలకుండా, ట్రాఫిక్లో యాత్రికులు తగలకుండా తీసుకునే మార్గాన్ని ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందంటే కూడా యాత్రికులు ఇబ్బంది లేకుండా చేస్తామని యాత్రికులు హాస్పిటల్లో వచ్చిన ఇబ్బందిని అధిగమించడానికి వాళ్ళ ప్రాణాలు కాపాడేందుకు తప్పకుండా యాత్రికులు దైవ సమానంగా భావించి సేవలు అందిస్తూ ఉన్నారు. నడిచే చెట్టు యాత్రికులకు కర్ణాటక బేతూరుకు చెందిన శ్రీవారి భక్తులు కాలినడకదారిలో రోడ్డు ప్రమాదంకు గురికావటం బాధాకరమని, నడకదారిలో ఉన్న 2 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో నిపుణులతో సంప్రదించి బ్రిడ్జిను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామని పాలక మండలి చైర్మన్ సభ్యులతో చర్చించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని ఈవో చెప్పారు. జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాను. ఇక్కడ భక్తులు తీవ్రమైన గాయాలని వారికి ఏంటంటే స్విమ్స్, రూయా, వరల్డ్ హాస్పిటల్ స్పెషలిస్టులు అందరూ కూడా వారికి త్వరగా కోలుకునే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. నేను కూడా వారికి ఏ విధమైన ఆపదలు ఉండకూడదు, వారికి మంచి జరగాలని చెప్పేసి వెంకటేశ్వర. అలిపిరి నడక మార్గంలోని మోకాల పర్వతం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. నడక మార్గం గుండా తిరుమల వస్తున్న భక్తులపై హైదరాబాద్కు చెందిన క్వాలిస్ వాహనం దూసుకెళ్లడంతో 4 భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరుకు చెందిన కుమార్, మధు అనే భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. నిత్యం భక్తుల రద్దీతో ఉండే మోకాళ్ల పర్వతం వద్ద కారు బీభత్సం సృష్టించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఒక కాలు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ కంప్లీట్గా ఫ్రాక్చర్ అన్నమాట. కుమార్ వచ్చి అతనికి 26 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా బెంగళూరు సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్.
వీరిరువురిలో ఒకరిని స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్. వేరే ఒకరిని ఇప్పుడు రియాలో మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఇక్కడ కూడా ఆర్థోపెడిక్ పరంగా, న్యూరాలజీ పరంగా అనేటువంటి ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కేసును రిఫర్ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం బర్డ్స్ కానీ ఇంకా సిఎంసీ కానీ పంపించే యోచనలో టీటీడీ అధికారులు ఉన్నారని ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వాళ్ళు కారులో వచ్చిన వాళ్ళు కారు అనేది డీటెయిల్స్ తీసుకోవాలి. కారులో వచ్చింది డీటెయిల్స్ తీసుకొని మీకు చెప్తాం. ఇద్దరే గాయపడ్డారు, నలుగురు కాదు, ఇద్దరని కంప్లీట్ కాల్ డ్యామేజ్. జైల్ పార్టీ, బెయిల్ పార్టీకి చెందిన జగన్ తెలుగుదేశం పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో విడిపోయి లోటు బడ్జెట్తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ బలం పెరుగుతోందని అన్నారు. దీన్ని చూసి ఓర్వలేకనే జగన్ టీడీపీని విమర్శిస్తూ గవర్నర్ను కలవడం, చర్యలు తీసుకోవాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని అన్నారు. దీన్ని తట్టుకోలేక జగన్ కు టీడీపీ గురించి ఆలోచన తప్ప ఇతర అంశాల గురించి మాట్లాడని విమర్శించారు. విభజన సమయంలో కేసీఆర్ సోనియాతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. అప్పట్లో స్పెషల్ స్టేటస్ కావాలని జగన్ అడగలేదని, ప్రాజెక్టుల గురించి కేంద్రంతో చర్చించారని విమర్శించారు. స్పీకర్పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట, అధికారం లేకుండా పోతే ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడం, క్యాస్టులను రెచ్చగొట్టడం, క్యాస్టులను వాడుకోవడం, వాళ్ళ వదిలేయడం అనేది మీకు వెనతో పెట్టే విద్య. మీరు సంపాదించుకోవడం, దోచుకోవడం, మీ కుటుంబం బాగుపడడానికి మీరు ప్రయత్నం చేశారు తప్ప ప్రజల కోసం మాత్రం ఏం కూడా చేయలేదు. అది ప్రజలు గ్రహించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ఓట్లేసి గెలిపించారు. అది మీరు అర్థం చేసుకోవాలి. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన పాదయాత్ర వల్ల కానీ, ఆయన ప్రజల్లో ఇచ్చిన హామీల వల్ల కానీ ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు అయితేనే మంచి రాజధాని కట్టిస్తాడు, చంద్రబాబు నాయుడు అయితేనే ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పడేస్తాడు, ఆర్థిక ఇబ్బందులు తొలగించగలడు, కేంద్రంతో సఖ్యతగా ఉండగలడు, బీజేపీ అధికారంకి వస్తుంది, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, మంచి పని చేశాడు, బీజేపీ వాళ్ళు మనకు సహాయం చేస్తారు అని చెప్పని ఓటేసి గెలిపిస్తే అట్నే పవన్ కళ్యాణ్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సుగుణమ్మ, సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నిక జరిగింది. జిల్లాలోని 13 డిపోల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. తిరుపతి 1 డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక పరిషత్, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల మధ్య పోలింగ్ సమయంలో కొద్దిపాటి వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తమదంటే తమదని గెలుపు పట్ల యూనియన్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుని ఏ విధంగా ప్రేమిస్తే ఆరాధిస్తామో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులందరూ ప్రేమించి ఆరాధించే యూనియన్ ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్. ఈ రోజు జరిగే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మెజార్టీతో మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తున్నాం. పంచభూతాలు 5 ఆర్టీసీలో ఈరోజు మా యొక్క వరుస నెంబర్ 5. పంచభూతాల్లో ఒకటైన నిప్పు, ఇక్కడ మా సింబల్ కూడా కాగడ నిప్పు లాంటిది. కాబట్టి కార్మికులందరూ కూడా మా వారి యొక్క పవిత్రమైన, మనందరి పవిత్రమైన ఓట్లు కాగడ గుర్తుపై ముద్రించి 5వ నెంబర్ వరుస నెంబర్ 5 నెంబర్ ముద్రించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే కేవలం అది ఒక్క బహుజన వర్కర్స్ యూనియన్కు మాత్రమే సాధ్యమవుతుంది. కారణం ఏంటంటే అగ్రవర్ణ ఈ కార్మికులైతే వాళ్ళు ఉద్యోగం కాకుండా వ్యాపారం చేసుకోగలుగుతారు, కాంట్రాక్టులు చేసుకోగలుగుతారు, లేదా రియల్ ఎస్టేట్లు చేసుకోగలుగుతారు. కేవలం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మాత్రమే ఉద్యోగాల మీద డిపెండ్ అవుతారు. కాబట్టి ఈ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరికంటే మా మీదే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీ మీద కూడా మాకే ఎక్కువ ప్రేమ ఉంది. ఈ ఆర్టీసీలో ఉన్న సమస్యలన్నీ నిజంగా పరిష్కారం చేయాలంటే ఇదిలా ఉండగా ఎన్ఎంయూ రాష్ట్ర కమిటీ నాయకులు ఉపాధి కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు కాజేసి మోసం చేసిన విషయం ఎన్నికల పోలింగ్ రోజున బయటపడటంతో ఆ పార్టీ నేతల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అలాగే చిత్తూరులో ప్రధాన పక్షాలైన ఎన్ఎంయూ, ఈయూ, కార్మిక పరిషత్ వర్గాల మధ్య ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.
కార్మికులు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కాగా చిత్తూరు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పుత్తూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఎన్నికలను పుత్తూరు లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 576 మంది కార్మికులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఎన్ఎంయు, ఎంప్లాయీస్ యూనియన్, టీడీపీకి చెందిన కార్మిక పరిషత్ నడుమ పోటీ ముమ్మరంగా జరిగింది. పోలీసుల బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. ఏపీఎస్ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక పరిషత్తు, కార్మిక సంఘం, మజ్దూర్ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఏపీఎస్ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్, వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇవన్నీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎంత పోలింగ్? ఇప్పుడు వరకు మనకు 330. అలాగే ఆర్టీసీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 14 ఆర్టీసీ డిపోలలో 7,447 మంది ఓటర్లు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్లు తెలిపారు. 16 పోలింగ్ కేంద్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో ప్రధాన కార్మిక సంఘాల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కార్మికులలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేలా పోలీసులు తగు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలని, సమాజానికి మంచి పేరును తీసుకురావాలని సిటీ కేబుల్ రాయలసీమ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి కోరారు. బుధవారం ఎమరాల్డ్స్ కళాశాలలో జరిగిన క్విజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ కేబుల్ రాయలసీమ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి, కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ మున్రత్నం, ప్రిన్సిపల్ జాఫర్ వల్లి హాజరై క్విజ్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను బహూకరించారు. విద్యార్థులు స్నేహపూరితమైన పోటీతత్వాన్ని అలవర్చుకొని రాణించాలని హర్షవర్ధన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల ఆశయాల కోసం లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తర్ఫీదును పొందాలని కాంక్షించారు. అంతకుముందు బెస్ట్ అచీవర్ 2015-16 సంవత్సరానికి గాను శుభకర్ తన ప్రతిభతో న్యాయ నిర్ణేతలను మెప్పించి బహుమతి పొందాడు. అనంతరం ముఖ్య అతిథి హర్షవర్ధన్ రెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసింది. I invite you to come forward and receive your prize. Now I call Shubhagar. Now I call Sushmita, Pramukha and Lahari to sit there to come over and receive your prize. Ashita, who stood there to come over here and receive. గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సర్వాలంకార భూషితుడైన గోవిందరాజస్వామి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అవతారంలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా రూపుదిద్దుకున్న స్వామివారి పుష్కరిణి చూపురులను ఆకట్టుకుంటోంది. విద్యుత్ దీపకాంతుల నడుమ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. గోవిందనామ స్మరణలతో స్వామివారి పుష్కరిణి మారు మ్రోగింది. తిరుపతిలో తప్పిపోయిన 3 ఏళ్ల చిన్నారిని 12 గంటల వ్యవధిలో ఈస్ట్ పోలీసులు గుర్తించి బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈస్ట్ డీఎస్పీ కేవీ మురళీకృష్ణ గురువారం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రతుకు తెరువు నిమిత్తం కర్నూలు జిల్లా తిమ్మాపురంకు చెందిన నాగేంద్ర, అంజనమ్మ 2 రోజుల క్రితం తిరుపతికి వలస వచ్చారు.
గోపాలరాజు కాలనీలో ఉన్న సమీప బంధువు నాగరాజు ఇంట్లో ఉన్న నాగేంద్ర, అంజనమ్మ బుధవారం కూలి పనులకు వెళ్తూ తన 7 ఏళ్ల కుమార్తె వద్ద 3 ఏళ్ల కుమారుడు రాఘవేంద్రను ఉంచి పనులకు వెళ్లారు. అక్క ఆటపాటల్లో ఉండగా తమ్ముడు రాఘవేంద్ర ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు. సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు తప్పిపోయిన విషయాన్ని ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా రాఘవేంద్రను ఎంఆర్పల్లిలోని సీతమ్మ నగర్ వద్ద గుర్తించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. చిన్నారిని తల్లిదండ్రులకు గురువారం మీడియా సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ పర్టికులర్ విషయంలో ఈ బాబు మిస్ అవడంలో ఇద్దరు కూలి పనికి కర్నూలు నుంచి తిమ్మాపురం, కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ బంధువు అయినటువంటి నాగరాజు ఇంట్లో ఉండి గోపాలరాజు కాలనీలో కూలి పనికి పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు వాళ్ళ పనులకి. పిల్లల్ని 3 ఏళ్ల బాలుడైనటువంటి రాఘవేంద్రని 7 ఏళ్ల వాళ్ళ కూతురికి అప్పచెప్పి పోయినారు. సో పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న సమయంలో అలాగ ఒక 7 ఏళ్ల పాపకు అప్పచెప్తే ఈ అజాగ్రత్తకి మూల్యం ఏముంటుందంటే, ఆ బాబు గోపాలరాజు కాలనీ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లోంచి ఎంఆర్పల్లి లిమిట్స్లో సీతమ్మ సత్రం వరకు తను నడుచుకుంటూ పోయినాడు. తిరుమల శ్రీవారిని తమిళ సినీ నటుడు జయం రవి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గర ఉండి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని జయం రవి అన్నారు. పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలని పాకాల ఎంపీపీ చాముండేశ్వరి కోరారు. పాకాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు నాయుడు రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధికి టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే భేదం లేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాకాల మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగా నరేష్ రెడ్డి, ఎంఆర్ఓ సుధాకర్, ఎంపీటీఓ రాజగోపాల్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు, కరువు కావచ్చు, హుదూద్ తుఫాన్ కావచ్చు, అదేవిధంగా ఇటీవల మన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కురిసినటువంటి వరద బీభత్సం కావచ్చు, అన్ని ఒడిదుడుకుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వ్యక్తులు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాయలసీమ దశాబ్దాలుగా వివక్షకు గురవుతోందని సిపిఐ, సిపిఎం నాయకులు దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిందని, సాగు, తాగునీటి కోసం చేపట్టిన ప్రాజెక్టులు నిధులు లేక నీరసించిపోతున్నాయని సిపిఐ నాయకులు రామానాయుడు విమర్శించారు. ఈ నెల 20వ తేదీ నుండి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీల అమలుకై ఉభయ పక్షాలు బస్సు యాత్రను నిర్వహించనున్నాయని తెలిపారు. బస్సు యాత్రకు సంబంధించి సిపిఐ కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ అన్ని విధాల వెనుకబడిన ప్రాంతంగా తేల్చారని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చట్టంలో రూపొందించినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఈ పాలకులు మనకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో చేయబడినటువంటి 46లో ఉన్నటువంటి 3వ ఆర్టికల్లో రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని చెప్పేసి చట్టం చేయబడినా చంద్రబాబు నాయుడు ఏమాత్రం చట్టం గురించి మాట్లాడకుండా, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడకుండా బీజేపీ ప్రభుత్వానికి సన్నాయి నొక్కుతున్నారు తప్ప రాయలసీమ పైన చీతకన్ను పెట్టినటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయమని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి 11వ తారీఖున అసెంబ్లీ ముట్టడి ద్వారా రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని సాధించేంత వరకు ప్రభుత్వమైన ఒత్తిడి తేవడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, రవి, మురళి, జయచంద్ర, సాయి లక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టులు విదేశీయులకు కొమ్ము కాస్తూ దేశానికి ద్రోహం చేస్తున్నారని ఏబీవీపీ జిల్లా నాయకులు రవినాయుడు పేర్కొన్నారు. కమ్యూనిస్టులు దేశ ద్రోహులంటూ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్లో ఏబీవీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కమ్యూనిస్టులు దేశ ద్రోహులని, విదేశీ శక్తులకు సహకరిస్తూ దేశానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. యాకూబ్ మెన్, అఫ్జల్ గురు లాంటి వారు పార్లమెంటుపై దాడికి పాల్పడితే వారిని సమర్థించడం శోచనీయమన్నారు. దేశ సమగ్రతకు పవిత్రతకు ఏబీవీపీ నిత్యం పోరాటం చేస్తోందని, కమ్యూనిస్టులు వారి స్వార్థం కోసం ఏబీవీపీని విమర్శించడం మానుకోవాలన్నారు. తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ ముడుపులు వీళ్ళు సేకరిస్తూ వాళ్ళ తొత్తులుగా ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకా కమ్యూనిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, వీళ్ళకి తొత్తులుగా ఉండి ఈ దేశాన్ని ఎలా నాశనం చేయాలి అనేసి చూస్తున్నాయి. మొన్న సియాచిన్లో ఒక దుర్ఘటన జరిగింది. హనుమంతప్ప ఆయన మన దేశం వాడు, మన దేశం కోసము 2000 అడుగుల ఎత్తులో మన దేశం కోసం పోరాడుతూ అక్కడ చనిపోతే ఆయనకి నివాళులు అర్పించే పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ పాలసీపై విద్యార్థులు పట్టు సాధించేలా క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎమరాల్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ముని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎమరాల్డ్స్ కళాశాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం క్విజ్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముని మాట్లాడుతూ మేనేజ్మెంట్ పాలసీపై 5 విభాగాలు విద్యార్థులకు పోటీ నిర్వహిస్తున్నామన్నారు. వారి ప్రతిభ తెలిపేలా పోస్టర్ల ఆవిష్కరణ, టాలెంట్ ఎగ్జిబిషన్, ప్రాబ్లం రెక్టిఫై వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కోసం ఈ క్వెస్ట్ అన్నటువంటి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్లో 5 డిఫరెంట్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇందులో ఫెస్టివల్ అని చెప్పి వినూతన్, వాక్యుద్ధ, పోస్టర్ ప్రజెంటేషన్, అచీవర్ ఆఫ్ ద ఇయర్, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఈ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ని ఇందులో వెరిఫై చేయడం జరుగుతుంది. సో దట్ ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్స్ అనేటువంటి ఎగ్జిబిట్ చేయడంతో పాటు వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ పోటీలకు 300 మంది విద్యార్థులు హాజరు కాగా సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం జరగనుంది. శ్రీకాళహస్తి రామసేతు వంతెన నిర్లక్ష్యానికి గురవుతోంది. 90 ఏళ్ల పాటు ప్రజా రవాణాకు తోడ్పడిన ఈ వంతెన కొత్తది రాకతో మరుగున పడుతోంది. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిపై బ్రిటిష్ పాలనలో 3 ఏళ్ల పాటు నిర్మించిన రామసేతు వంతెన 1926లో ప్రారంభమైంది. దీంతో శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తికి ఇతర ప్రాంతాలకు మధ్య రాకపోకలు సులువైంది. కొన్నేళ్ల కిందట ఈ వంతెన కొంతమేర కుంగడంతో 10 టన్నులకు మించిన వాహనాల రాకపోకలు నిషేధించారు. అయితే కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో రామసేతు బ్రిడ్జ్ మరుగున పడుతోంది. ₹1 కోటి ఆర్ఎండ్బి అధికారులు మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఆమోదంకు నోచుకోకపోవడంతో పురాతన బ్రిడ్జ్ గతుకులమయమై బాటసారులకు అసౌకర్యం కలిగిస్తోంది. ఎస్వీయు ప్రథమ డిగ్రీ సంవత్సరం ఫలితాల్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు కరెస్పాండెంట్ రవి వెంకటేష్ తెలిపారు. ఎస్వీయు విడుదల చేసిన డిగ్రీ ప్రథమ సెమిస్టర్ ఫలితాల్లో 126 డిస్టింక్షన్లతో పాటు 33 మంది విద్యార్థులు 90% మార్కులతో విజయం సాధించినట్లు కరెస్పాండెంట్ రవి వెంకటేష్ తెలిపారు. బీఎస్సీలో వసుంధర 98%, దినేష్ 93%, బీకాంలో ప్రతిమ 93%, బీసీసీఏలో వంశీప్రియ 93%, శ్వేత 93% సాధించి ప్రథమ శ్రేణిలో నిలిచారని తెలిపారు. స్టాటిస్టిక్స్ లో 100% 5గురికి, ఎలక్ట్రానిక్స్ లో 98% 7గురికి లభించిందని అన్నారు.
విద్యార్థుల విజయానికి తోడ్పడిన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు రవి వెంకటేష్, డైరెక్టర్ లక్ష్మి, ప్రిన్సిపల్ కృష్ణకుమారి అభినందనలు తెలిపారు. ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితుల పట్ల జాగ్రత్తలు పాటించి వైద్యుల సలహా సూచనలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని డాక్టర్ మునిశేఖర్ ఆకాంక్షించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మునిశేఖర్ మాట్లాడారు. శేఖర్ ఫిజియోథెరపీ పెయిన్ రిలీఫ్ సెంటర్ 16 వసంతాలు పూర్తి చేసుకుని 17వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కీళ్ల నొప్పులు, కండరాలు, పక్షవాతం రోగగ్రస్తులకు శుక్రవారం ఉచిత వైద్యంతో పాటు మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణం నాయుడు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సుకుమార్ హాజరవుతారని వివరించారు. ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాము. ఇందులో ముఖ్య అతిథులుగా గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, తర్వాత డాక్టర్ సుకుమార్ గారు ఆర్థోపెడిక్ సర్జన్ ఇచ్చేయిస్తున్నారు. పొద్దున ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఈ ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇందులో వయసు పడిపడిన వాళ్ళకి కీళ్ళు అరుగుదల ప్లస్ పెరాలసిస్ ఇటువంటి కేసెస్ కొంత ప్రత్యేకంగా మిషనరీస్ తోటి ప్లస్ డయాగ్నోస్ చేసి వాటికి ఉచితంగా ఎక్సర్సైజెస్ కూడా నేర్పబడుతుంది. ఈ అవకాశాలను ఉపయోగించుకోవడం జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందులో భాగంగా డాక్టర్ కవిత, రాజేష్ అందరూ పాల్గొని మా ఉద్యోగులందరూ సేవలు అందిస్తామని కోరుతున్నాం. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 38,377 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 875, 100 రూపాయల గదులు 35, 500 రూపాయల గదులు 15, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. అలాగే శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 5, ఆర్జిత బ్రహ్మోత్సవం 10, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 75 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 15 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 12, 11 గంటలకు 6, 12 గంటలకు 9, 1 గంటకు 18, 4 గంటలకు 137, 5 గంటలకు 156, 6 గంటలకు 110, 7 గంటలకు 38 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,978 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,718 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,825 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయి 38 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మొదటి ఘాట్ రోడ్లో క్వాలిస్ బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఘాట్లో ప్రమాదాల నివారణకు చర్యలు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. వైఎస్ జగన్ ది జైలు బెయిల్ పార్టీ, టీడీపీని విమర్శించే అర్హత జగన్ కు లేదు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు. ప్రశాంతంగా ముగిసిన ఆర్టీసీ కార్మిక యూనియన్ ఎన్నికలు. ఈయూ, ఎన్ఎంయూ మధ్య హోరాహోరీ. విద్యార్థులు లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలి. స్నేహపూరిత పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. క్వెస్ట్ బహుమతి ప్రదానంలో సిటీ కేబుల్ రాయలసీమ ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి. తెప్పలపై కనువిందు చేస్తున్న శ్రీ గోవిందరాజస్వామి. ఆకట్టుకుట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.